మీకు ఆల్రెడీ తెలుసు ఇక మీకు. ఓకే నో సార్ ఇప్పుడు అదే సార్ అవుట్పుట్స్ అన్ని ఒకదాని తర్వాత వస్తున్నాయి కదా సార్, దాన్ని తీసేయాలంటే ఎలా సార్? ఇది తీసేసేయండి. ఓకే సార్, మీకు డెలీట్ చేసేస్తే అయిపోతుంది కదా, లేదా కామెంట్ చేయండి. ఇక్కడ కామెంట్ చేస్తే హ్యాష్ పెడితే అయిపోతుంది. లేదు మీరు మల్టీ లైన్స్ కామెంట్ చేయాలనుకోండి, పైథాన్లో మల్టీ లెవెల్ కామెంట్ చేయాలంటే 3 ఇవి ఇచ్చేసేయాలి. ఓకే సార్, డబుల్ కోట్స్ కోటేషన్స్ 3 ఎక్కడైతే క్లోజ్ చేయాలో అక్కడ క్లోజ్ ఇచ్చేసాలి. ఓకే సార్, క్లోజ్ ఇచ్చేసేసి జస్ట్ సేవ్ చేయండి అండ్ అగైన్ రన్ దిస్ వన్, విల్ గెట్ ద రవీస్ ల్యాప్టాప్. అవి వెళ్ళినా రాకుండా ఇవి ఒక్కటే వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. నౌ సో ఇక మీకు వేరియబుల్స్ గురించి నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ద డిఫరెన్స్ ఇక్కడ చూద్దాం. కామెంట్స్ గురించి చెప్పాను. సింగిల్ లైన్ కామెంట్ అయితే హ్యాష్ ఇవ్వాలి, మల్టీ లైన్ కామెంట్స్ అయితే కొటేషన్, డబుల్ కొటేషన్. సో 3 సార్లు ట్రిపుల్ చేయాలి. ఓకే, నౌ విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్ ద వేరియబుల్స్. మీకు ఆల్రెడీ తెలుసు వేరియబుల్స్ గురించి, బట్ జస్ట్ వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. మీకు తెలుసు ఒక వేరియబుల్లో మనం డేటా స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ పైథాన్ వేరియబుల్ డు నాట్ నీడ్ టు బి డిక్లేర్డ్ విత్ ఎనీ పర్టికులర్ టైప్. మనం డేటా టైప్ ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు వేరియబుల్ తోటి. ఓకే, వీ డు నాట్ నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ దెమ్. సో లైక్ సి లాంగ్వేజ్ లో ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి, కింద యూజ్ చేయాలి. వితౌట్ డిక్లరేషన్ మనం సి లాంగ్వేజ్ లో ఏ వేరియబుల్స్ ని యూజ్ చేయలేం, రైట్? ఇక్కడ అట్లా లేదు, ఎక్కడ కావాలంటే అప్పుడు అక్కడ యూజ్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు ఫస్టే, రైట్? ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్. మీకు తెలుసు ఒక మెమరీ లొకేషన్ కి మనం ఇస్తున్న వేరియబుల్ నేమ్. నా రూల్స్ ఏంటి క్రియేట్ చేయడానికి? ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. సో మనం నేమ్ నంబర్స్ తోటి, స్పెషల్ సింబల్స్ తోటి స్టార్ట్ చేయకూడదు. ఎయిదర్ నేమ్ తో ఆల్ఫాబెటికల్ తోటైనా స్టార్ట్ చేయొచ్చు, లేదా అండర్స్కోర్ క్యారెక్టర్ అని ఇవ్వచ్చు. అండర్స్కోర్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు మీకు. ఓకే, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్స్ విత్ నంబర్. వేరియబుల్ నేమ్ ఎప్పటికీ నంబర్ తోటి స్టార్ట్ కాదు. ఓకే, ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్స్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అండర్స్కోర్స్ ఏ టు జెడ్. వేరియబుల్లో ఏ టు జెడ్ నేమ్ 1 2 3 ఆర్ అండర్స్కోర్ నేమ్ ఆర్ లేదా అండర్స్కోర్ నేమ్ 1 2 3 లేదా నేమ్ అండర్స్కోర్ 1 2 3 ఇట్లా ఉండొచ్చు. కానీ లైక్ 1 2 3 నేమ్ లేదా $1 2 3 లేదా నేమ్ $1 2 3 ఇట్లా ఉండకూడదు. మనకు అలౌడ్ ఓన్లీ ఏ టు జెడ్ స్మాల్ క్యాపిటల్ లెటర్స్ 0 to 9 అండ్ దిస్ వన్ అండర్స్కోర్. ఓకేనా? ఓకే సార్. లైక్ ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ జూపిటర్ నోట్బుక్ కూడా ఒకసారి ఓపెన్ చేసేసి దాంట్లో చేద్దాం ఇప్పటి నుంచి. సో ఇంతమందికి ఐడియల్లీ చూసాం కదా, ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ కూడా చూద్దాం. ఓకే సార్. ఇది మినిమైజ్ చేసుకోవచ్చు మనము. ఓకే, ఇక్కడ న్యూకి వెళ్ళేసేసి జస్ట్ టేక్ దట్ వన్ ద Python 3. చూడండి ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి అన్టైటిల్డ్ అని ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ రీనేమ్ ద నోట్బుక్ అని ఉంటుంది. మన పేరు పెట్టుకోవచ్చు, లైక్ మై ఫస్ట్ ఫైల్ అని చెప్పేసి రీనేమ్ ఇవ్వండి. రీనేమ్ ఇస్తే చూడండి మై ఫస్ట్ ఫైల్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను
జస్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటాను, లైక్ సింగిల్ యాష్ ఇచ్చేసేసి క్రియేటింగ్ పైథాన్ కమాండ్స్ అన్నాను. ఇది నాకు హెడ్డింగ్ లాగా రావాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ అని ఉంది. కోడ్ అన్నప్పుడు ఎక్కడైతే కోడ్ ఉంటుందో అప్పుడు మనం కోడ్స్ రాసుకోవచ్చు, పైథాన్ కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ క్లిక్ చేస్తే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, హెడ్డింగ్ పెట్టాలి అంటే హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. లైక్ హెడ్డింగ్ పెట్టేసేస్తే ఇట్లా హెడ్డింగ్ తయారవుతుంది, హెడ్డింగ్ లాగా. జస్ట్ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్, సో ఇది హెడ్డింగ్ లాక్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఇది హెడ్డింగ్ లాక్ అయిపోతుంది. నా ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ స్లాష్ ఇచ్చాను. డబుల్ స్లాష్ ఇచ్చి స్ట్రింగ్ కమాండ్స్ వేరియబుల్స్ అని ఇచ్చాను. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసేసి నేను ఏం చేశాను, మార్క్ డౌన్ అన్నాను. చూడండి, సో ఎప్పుడైతే నేను మార్క్ డౌన్ అన్నానో అది సబ్ హెడ్డింగ్ క్రియేట్ అవుతుంది. ఇది హెడ్డింగ్, ఇది సబ్ హెడ్డింగ్. ఇంకా త్రిబుల్ హ్యాష్ ఇస్తే ఇంకా కొంత హెడ్డింగ్ 3 క్రియేట్ అవుతుంది. అట్లా మనం హ్యాష్ పెంచే కొద్దీ దాని హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అట్లా క్రియేట్ అవుతా ఉంటాయి. ఓకేనా? మరి ఇప్పుడు ఏమైనా దీనికి చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. దీన్ని ఏమైనా చేంజెస్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? నో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ రన్ అంటే రన్ అయిపోతుంది, అది హెడ్డింగ్ లాగా అవుతుంది. మళ్ళీ ఇక్కడ పెట్టేసేసి రన్ అంటే అది రన్నింగ్ లాగా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ లేదు మీరు రన్ చేయదలుచుకోలేదు అక్కడికి వెళ్ళి అంటే షిఫ్ట్ ఎంటర్ కొట్టినా కూడా మీకు బాక్స్ కిందకి వచ్చేసేస్తుంది. ఓకే, నా ఇప్పుడు చూద్దాం. అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ అండర్స్కోర్ నేమ్ అని చెప్పేసి ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, విల్ గెట్ ద 10 ఆన్సర్. ఓకే, అదే నేను 1 2 3 1 నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాను. 10 అని చెప్పేసేసి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. సో ప్రింట్ చేయమంటాను. ప్రింట్ 1 నేమ్ అని ఇచ్చేసేస్తే అది ఏం చేస్తుంది, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకు, 1 నేమ్ ని మనం ఎంట్రీ ఇవ్వకూడదు. సో అదే నేమ్ అండర్స్కోర్ 1 అని ఇవ్వచ్చు. లైక్ నేమ్ అండర్స్కోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇట్లా ఇవ్వచ్చు మనం. సో ప్రింట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ నేమ్ అండర్స్కోర్ 1 అని నేను ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు, దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. మనకి ప్రింట్ స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మనము జూపిటర్ నోట్బుక్ లో. సో దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. లైక్ సమ్ సి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 40 అని ఇచ్చాను. నేను సి వాల్యూ ఎంటర్ కొడితే కింది లైన్స్కి వస్తుంది, షిఫ్ట్ ఎంటర్ కొడితే అవుట్పుట్ వస్తుంది. ఓకే, నేను సి వాల్యూ చూడాలంటే సి వాల్యూ పెట్టేసి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే నా సి 40. నేనేం ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సరే సార్. ఓకే, సో ఓకే, సో a variable can contain only alphabeticals and numbers and underscore. Variable names are case sensitive. Like capital letter name తో స్టార్ట్ చేస్తే క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, స్మాల్ ఇస్తే స్మాల్, అన్ని క్యాపిటల్ ఇస్తే అన్ని క్యాపిటల్ యూజ్ చేయాలి వేరియబుల్ నేమ్ ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు. సో ఒక చోట ఎట్లా డిక్లేర్ చేస్తామో సెకండ్ అదే వేరియబుల్ యూజ్ చేసినప్పుడు అట్లే ఉండాలి మనకి. రైట్, నెక్స్ట్ వచ్చేసేసి అర్థమైందా? ఇది వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, the reserved words cannot be used in naming the variables. మనకి పైథాన్ లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్డ్ వర్డ్స్ లైక్ మనకి సి లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి కొన్ని 32 రిజర్వ్డ్ వర్డ్స్. ఇవి ఇట్లాంటివి మనం వేరియబుల్స్ కి ఇవ్వద్దు. ఇక్కడ కూడా మనం వేరియబుల్స్ కాబట్టి ఇవ్వకూడదు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఇవ్వకూడదు. దీంట్లో 59 ఏమో ఉన్నాయి ఇక్కడ. ఓకే, మీరు నెట్కి వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెట్కి వెళ్ళి టైప్ చేస్తే మీకు వచ్చేసేస్తుంది మీకు. ఐ థింక్ నేను ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను కీవర్డ్స్. సో టోటల్ వచ్చేసేసి సంథింగ్ ఇక్కడ రాశాను, ట్రూ, ఎసెట్, ఎల్స్, గ్లోబల్ ఇవన్నీ మనకి ఇవన్నమాట. ఓకే, కీవర్డ్స్. ఓకే, నౌ డేటా టైప్స్. సో వేరియబుల్స్ కి మనం డేటా టైప్స్ ని అసైన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ డేటా టైప్స్ లో గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయంటే వేరియబుల్స్ కెన్ హోల్డ్ వాల్యూస్ అండ్ ఎవ్రీ వాల్యూ హ్యాస్ ఎ డేటా టైప్. Python is a dynamically typed language, hence we do not need to define the type of variable while declaring. మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు
ఇక్కడ మనము డేటా టైప్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే డైనమిక్ లాంగ్వేజ్ కాబట్టి అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో కానీ ఈ డేటా టైప్స్ దీంట్లో పైథాన్‌లో కొన్ని 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే 1 నంబర్స్, 2 సీక్వెన్స్ టైప్స్, 3 బూలియన్, 4థ్ సెట్, తర్వాత డిక్షనరీ. సో నంబర్స్ అంటారు, సీక్వెన్స్ టైప్ అంటారు, బూలియన్ అంటారు, సెట్ అంటారు, డిక్షనరీ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్ వచ్చేసి ఇంటీజర్, కాంప్లెక్స్ నంబర్, ఫ్లోట్. ఇంటీజర్ అంటే మీకు తెలుసు. కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి? సో కాంప్లెక్స్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇచ్చాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10 అని ఇచ్చాను. అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 20 అని ఇచ్చాను. అండ్ జే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2 అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను? ఏ జే ప్లస్ సమ్ 10 అన్నాను. ఓకే, ఇట్లాంటివి మనం కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఇలా ఉంటే మనం కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఓకే, సింటాక్స్ ఎర్రర్ ఇక్కడ. ఇట్లాంటివి మనం కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఇలా ఇవ్వకూడదు, జస్ట్ వస్తాయి, ముందర వస్తాయి. సో ఇలాంటివి మనం కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. సో ఈ కాంప్లెక్స్ నంబర్స్ ఇవ్వాలన్నా విల్ గివ్ దట్ వన్. సో ఇంటీజర్ నంబర్స్ అయినా, కాంప్లెక్స్ నంబర్స్, ఫ్లోట్ నంబర్స్, ఇవి మొత్తం న్యూమరికల్ నంబర్ వాల్యూస్. అలాగే డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏంటి? సో డిక్షనరీలో పెయిర్ వాల్యూ ఉంటుంది. ఒకటి వచ్చేసి కీ, ఒకటి వచ్చేసి వాల్యూ. ముందర ఒక క్లాస్ మొత్తం వస్తుంది డిక్షనరీ గురించి. 1, 2 క్లాసులు అవుతాయి. డిస్కస్ చేద్దాం ఆ డిక్షనరీ గురించి. ఓకే, బులియన్. బులియన్ ఏంటి? బులియన్ ఇస్ ద ట్రూ ఆర్ ఫాల్స్. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. కానీ సి లాంగ్వేజ్లో ట్రూ అంటే టీ అని రాస్తాం, ఫాల్స్ అంటే ఎఫ్ అని రాస్తాం, క్యాపిటల్ లెటర్స్. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ట్రూ ఫాల్స్ మొత్తము ఫుల్గా రాయాలి. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, దట్ టు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి మొత్తం. ఓకే, సెట్స్. సెట్స్ కూడా అంతే. సెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. లైక్ మనము అరే క్రియేట్ చేస్తాం దాంట్లో సి లాంగ్వేజ్లో. సో అలా ఇక్కడ మనకి కొంత అరే లాగా ఉంటుంది, అది అరే క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, అలాగే స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్. వీటి గురించి డిక్షనరీ, సెట్, స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్ ఇవన్నీ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ 2 డేస్ అన్న 1 డే అన్న పడుతుంది. మనము ముందర ఇప్పుడు మనం డేటా టైప్స్ అయిపోయిన తర్వాత అవే డిస్కస్ స్టార్ట్ చేస్తాము. దాన్ని డిస్కస్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ రాశాను నంబర్ స్టోర్స్ న్యూమరికల్ వాల్యూ. The integer, float and complex number values belongs to the Python number data type. Integer value can be any length such as integer 10, 2, 29, minus 50, any as the restriction as the length. It value belongs to the integer. మనం పాజిటివ్ నంబర్స్ ఇవ్వచ్చు, నెగటివ్ నంబర్ ఇవ్వచ్చు. ఫ్లోట్ ఏంటి? డెసిమల్ వాల్యూస్, రియల్ నంబర్స్ అంటారు. ఇక్కడ నేను దీని గురించి మళ్ళీ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను 2.4J. సో 2 + 2 2.3. ఇది కాంప్లెక్స్ నంబర్స్ అంతా మనం ఏమంటామంటే విల్ సే దట్ వన్ ఇట్స్ యాజ్ ఏ కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఓకే, సో సీక్వెన్స్. స్ట్రింగ్. A string can be defined as a sequence of characters represented in the quotation mark. సో డబుల్ కొటేషన్ అన్న సింగిల్ కొటేషన్ లోనే మనం కన్నా ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? స్ట్రింగ్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్ ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్ ఇవ్వచ్చు. సో లైక్ రవి అని ఇచ్చాను. దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ లో ఉన్న నేమ్ టైప్ చేయాలంటే నేమ్ అని ఇచ్చేసేసి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనం ఏదైతే నేమ్ టైప్ చేసామో ఆ నేమ్ మొత్తం ఇక్కడ ఇచ్చేసేస్తుంది. రైట్? అదే ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అన్నాను, నేమ్ ని ప్రింట్ చేయమన్నాను. చూడండి ఇక్కడికి అక్కడికి తేడా. నేను జస్ట్ నేమ్ ఇస్తే అది కొటేషన్ తో సహా చూపించింది. అంటే నేమ్ లో ఎట్లా టైప్ చేసామో అట్లా వస్తుంది. అదే నేను ప్రింట్ నేమ్ అంటే కొటేషన్స్ ఇవ్వదు, ఓన్లీ నేమ్ మాత్రమే చూపిస్తుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ అండ్ జస్ట్ నేమ్ టైపింగ్ అన్నమాట. ఓకే, అలాగే లిస్ట్. పైథాన్ లిస్ట్ ఆర్ సిమిలర్ టు అరేస్ ఇన్ సి లాంగ్వేజ్. మనం సి లాంగ్వేజ్ లో ఎట్లయితే అరేస్ టైప్ చేస్తామో ఇక్కడ అట్లే. కాకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అరేలో మనం సింగిల్ హోమోజీనియస్ ఇస్తాం. అంటే ఐదర్ ఇంటీజర్ అరే అంటే దాంట్లో ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి, ఫ్లోట్ అంటే ఫ్లోట్ ఉంటాయి, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఉంటాయి. కానీ లిస్ట్ లో అట్లా కాదు, ఏ వాల్యూస్ అని పెట్టుకోవచ్చు. మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేస్తే దాంట్లో ఇంటీజర్స్ పెట్టుకోవచ్చు, అదే లిస్ట్ లో మీరు స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, అదే లిస్ట్ లో క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, అదే లిస్ట్ లో ఫ్లోట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏదైనా పెట్టుకోవచ్చు. అదే హౌఎవర్ ద లిస్ట్ కెన్ కంటైన్ డాటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్. డిఫరెంట్ డాటా టైప్స్ మనము ఇచ్చేసుకోవచ్చు అనమాట.
The items stored in a list are separated with a comma. ప్రతి ఒక్క వాల్యూకి ఒక కామా ఇవ్వాలి. లైక్ 2 కామా 3.4 కామా హెల్లో కామా ఇట్లా కామా ఇచ్చుకుంటూ పోతుండాలి. అండ్ ఎన్క్లోజ్డ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. మనం లిస్ట్ ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టాలి. అదే మనం సి లాంగ్వేజ్ లో లిస్ట్ క్రియేట్ చేయదే అరే క్రియేట్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్ లో పెట్టేసేసి మనం వాల్యూస్ ఇచ్చుకుంటూ కామా ఇచ్చుకుంటూ వాల్యూస్ ఎంట్రీ చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ టుపుల్ అంటే ఏంటి? లైక్ లిస్ట్ tuples are contains the collection of items of different data types. అది కూడా అంతే సేమ్. కాకుంటే టుపుల్ ని మనము రౌండ్ బ్రాకెట్ లో పెడతాం. ఇక్కడ టుపుల్ వచ్చేసేసి మనము రౌండ్ బ్రాకెట్ లో పెడతాం. ఇక్కడ రౌండ్ బ్రాకెట్ లో పెడతాం. సేమ్ కామా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. కామా ఇచ్చుకుంటూ ఒక పారాంథసిస్ లో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో టుపుల్ కి లిస్ట్ కి ఏంటి తేడా అన్నది నేను లిస్ట్ టుపుల్స్ అప్పుడు చెప్తాను మీకు, అన్ని రాయిపిస్తాను అప్పుడు నీకు. సో డిక్షనరీ ఈజ్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్. సో డిక్షనరీ హోల్డ్స్ కీస్ అండ్ వాల్యూస్. సో దీంట్లో కీ అన్న వాల్యూ ఉంటుంది, కీ వాల్యూ పేర్స్ అంటారు. ఓకే, సో అది డిక్షనరీ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. అలాగే సెట్స్ కూడా అంతే, అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఇవి కూడా. సో బులియన్ అంటే ఏంటి? సో either true or false. ఇక్కడ ఇచ్చాను బులియన్ టైప్ ప్రొవైడ్స్ two built-in values true and false. These values are used to determine the given statement true or false. It denotes by the clause bool. True can be represented by any non-zero value or t, whereas false can be represented by 0. So true value can be represented any non-zero value. సో false ఎప్పుడు ఏం చూపిస్తుంది? 0 చూపిస్తుంది. మనం ఇంతకుముందు కూడా చూసాము, అది సి లాంగ్వేజ్ లో కూడా ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇవి పైథాన్ కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్ ద ఆపరేటర్స్. సో యాక్చువల్ గా వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకి. ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి మనకి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము మీకు అన్ని తెలుసు, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ దట్ వన్. ఆర్థమెటికల్ ఆపరేటర్స్ ని ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఆర్థమెటికల్ ఆపరేటర్. ఓకే, ఓకే, ఆర్థమెటికల్ ఆపరేటర్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఆర్థమెటికల్ ఆపరేటర్స్ ఏమేమి ఆర్థమెటికల్ ఆపరేటర్స్ ఉంటాయి మనకి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్ అండ్ ఆపరేటర్స్. ఓకే, సో మాడ్యూల్ ఆపరేటర్. సో ఇవి మనకి విల్ టేక్ యాజ్ ఏ దిస్ వన్ ఆర్థమెటికల్ ఆపరేటర్. ఓకేనా? ఇప్పుడు మన ఆర్థమెటికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏమైనా చేయాలంటే మనకి ఆల్రెడీ నేను ఆర్థమెటికల్ ఆపరేటర్స్ చూపించాను, మాడ్యూల్స్ ఎట్లా ఉంటాయి స్టార్, మీకు ఆల్రెడీ ఇవి తెలుసు మీకు ఆర్థమెటికల్ ఆపరేటర్స్. ఓకే, సో కాకుండా ఇక్కడ యూనరీ ఆపరేటర్ ఉండదు. యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్ లో మనము ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అన్నట్టు అర్థం, అంతే కదా? సో ఇక్కడ ఒకవేళ ఇట్లా ఇచ్చేసేసి ఏ వాల్యూని ప్రింట్ చేయమంటారంటే అది సింటాక్స్ ఎర్రర్ అంటుంది. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ వర్క్ కాదు, యూనరీ ఆపరేటర్ లేదు పైథాన్ లో. ఓన్లీ వీ హ్యావ్ దట్ వన్ ద ఆర్థమెటికల్ ఆపరేటర్స్ ఏ ఉన్నాయి, కానీ యూనరీ ఆపరేటర్స్ లేవు. క్లియరా? ఓకే, సో నో యూనరీ ఆపరేటర్స్. ఓకే, అదే ఇక్కడ ఇచ్చాను నేను ఆర్థమెటికల్ ఆపరేటర్ ఎక్స్ ప్లస్ 5 వై ప్లస్ 2 ఇంటూలు ఫ్లోర్ డివిజన్ అండ్ ఇక్కడ వచ్చేసేసి పవర్ రిటర్న్స్ ద రేజ్డ్ పవర్ సెకండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 to the power of 2 అని రావాలనుకోండి, డబుల్ ఇచ్చేసి 2 ఇచ్చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే విల్ గెట్ దట్ ఫర్ ద 4. అదే ఇక్కడ నేను 3 డబుల్ స్టార్ 2 ఇస్తే 3 స్క్వేర్ అన్నట్టు. 3 స్క్వేర్ ఎంత? 9. సో ఇట్లా మనం పవర్ చేయాలంటే పవర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ పవర్ ఆపరేటర్. సో పవర్ ఆపరేటర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్థమెటికల్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్, స్మాలర్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు
అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఇవన్నీ మనకి ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూ ఇస్తుంది. Yes, సో sir. ట్రూ అన్న ఫాల్స్ అని ఇవ్వచ్చు. లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10, బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 అండ్ ఏ గ్రేటర్ దాన్ బి. జస్ట్ షిఫ్ట్ అండ్ రిప్లేస్ చేస్తే ట్రూ. True. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ఇవి ఆల్రెడీ మీకు కంపారిజన్ ఆపరేటర్స్ కూడా మీకు ఐడియా ఉంది. దాని గురించి sir. మళ్ళీ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లాజికల్ ఆపరేటర్స్ తెలుసు. కానీ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే ఇక్కడ మీరు అక్కడ అండ్ సింబల్ యూజ్ చేస్తారు, అండ్ అని చెప్పేసి. ఇక్కడ అట్లా అక్కర్లేదు అనమాట. ఓకే, సో లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 20 అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 30 అన్నాం అనుకోండి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ యూజ్ చేయాలి, జస్ట్ Okay. అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. సో ఇవి రెండు కండిషన్ కరెక్ట్ అయితేనే మనకి ట్రూ, లేదంటే ఫాల్స్. False. A is less than B and B is less than C. C. Okay, then it will give that one the true. True. లేదు A is greater than B or B is Or- less than C. R అని రాయాలి ఇప్పుడు. ఓకే, Okay, ట్రూ sir. వాల్యూ B is less than C కరెక్ట్ ఉంది కాబట్టి అది ట్రూ వాల్యూ. సో అట్లా మనము ఆర్ అండ్ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. బిట్ వైజ్ ఆపరేటర్ నేను డిస్కస్ చేయట్లేదు, ఇది మిషన్ లెవెల్ కాబట్టి. నా Okay, sir. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, నేను 10 అని ఆల్రెడీ ఇచ్చాను మీకు. ఇక్కడ Yes, sir. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాను. అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అన్నట్టు. ఏ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? 11. 11. మీకు తెలిసి ఇది కూడా అసైన్మెంట్ ఆపరేటర్ ఉందనుకుంటా అక్కడ మనకి, Yes, sir. చెప్పాను. అదే ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాను. సో ఇట్ విల్ గివ్ దట్ వన్ ద 9, సారీ 10, 11 నుంచి 10. Yes, sir. అదే ఇప్పుడు నేను బి వాల్యూ కూడా ఇచ్చాను. ఇక్కడ బి వాల్యూ వచ్చేసేసి 20 ఉంది. ఇక్కడ 20, sir. బి వాల్యూ 20 ఉంది. ఇక్కడ బి వాల్యూ జస్ట్ 5 చేద్దాం. ఇక్కడ బి వాల్యూని 5 చేద్దాం. ఇక్కడ పడుతుందా? Yes, sir. కొంచెం పెద్దగా చేశాను. ఓకే, సో ఈ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అందాం. పైన 20 ఉంది, నేను ఇప్పుడు 5 ఇస్తే మారిపోతుంది, దాని వాల్యూ మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఏ ప్లస్ ఈజ్ Plus. ఈక్వల్స్ టు బి అన్నాను. అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఏలో వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. 10. 10 ప్లస్ 5 ఎంత? 15. ఓకే, నా ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేయమన్నాను. సో అదేం చేస్తుంది? ఏ 11. ఓకే, ఒక్క నిమిషం, బి ప్రింట్ చేస్తున్నాము. Yes, sir. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకే, 16. Yes, sir. ఓకే, ఏ 11 ఉంది, 11 ప్లస్ 5 Plus 5. B. 16. Yes, సో sir. ఇవి ఆర్థమెటికల్ ఆపరేటర్స్ అంటారు. ఇవన్నీ మనకి ఆర్థమెటికల్ ఆపరేటర్స్. అలాగే ఇక్కడ మనకి ఇంకా 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ఈజ్ నాట్. ఓకే, ఈజ్ అండ్ ఈజ్ నాట్ ఆర్ ద ఐడెంటిటీ ఆపరేటర్స్. బోత్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ 2 values ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ పార్ట్ ఆఫ్ ద మెమొరీ. సో ఇది ఈజ్ నాట్ నేను తర్వాత చెప్తాను మీకు. కాకపోతే ఇక్కడ ఇంకొక 2 ఆపరేటర్స్, మెంబర్ ఆపరేటర్స్ అంటారు, ఇన్, నాట్ ఇన్. ఓకే, ఇన్, నాట్ ఇన్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ అని ఇస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కొటేషన్ లో ఇన్ఫోటెక్ అని ఇచ్చాను. ఇన్ఫోటెక్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సో ఎస్, సారీ, సింగిల్ కొటేషన్ లో ఎస్ నేమ్ అంటే ఏంటి? ఎస్ అన్న లెటరు ఈ నేమ్ అన్న ఇచ్చి ఈ నేమ్ కి అసైన్ చేసిన ఒక వాల్యూలో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే ట్రూ వాల్యూ, లేకుంటే ఫాల్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను దీన్ని, ట్రూ వాల్యూ, ఎందుకంటే ఎస్ అన్నది ఉంది కాబట్టి ఇక్కడ. అదే ఇక్కడ నేను జెడ్ అని ఇచ్చాను. జెడ్ ఇప్పుడు ఏమొస్తుంది నాకు? ఫాల్స్. జెడ్ అన్నది లేదు కాబట్టి. ఓకేనా? Yes, sir. ఓకే,
సో అదే ఇప్పుడు నేను ఇక్కడ ఐ అని ఇచ్చాను. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఐ ఇస్ ద ట్రూ. ఒకవేళ ఐ నాట్ ఇన్ నేమ్ అన్నాను. ఐ నాట్ ఇన్ నేమ్ అంటే ఐ నేమ్ లో లేదు అంటే అప్పుడు మనకేమొస్తుంది ఫాల్స్. అదే ఇక్కడ నేను జెడ్ ఇచ్చాను. జెడ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇట్ విల్ గివ్ దట్ వన్ ద ట్రూ. జెడ్ నాట్ ఇన్ నేమ్. జెడ్ అనే వాల్యూ లేదు నేమ్ ఎస్ఎస్ ఇన్ఫోటెక్ అన్న దాంట్లో. రైట్? సో దీన్ని sir. మనం ఏమంటాము? మెంబర్ ఆపరేటర్ అంటాం. మెంబర్ ఆపరేటర్ అని అంటాం. ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్స్? నో సార్, అర్థమవుతుంది సార్. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇదేం పెద్ద హార్డ్ గేమ్ ఉండదు. Yes, అండ్ sir. రేపు మార్నింగ్ టైప్ కాస్టింగ్ చేపిస్తాను మీకు. ఓకే? ఓకే సార్. రేపు మార్నింగ్ నేను 10 or 11 అట్లా క్లాస్ తీసుకుంటాను మీకు. ఓకే సార్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అనేది తీసుకుంటాను. ఎల్లుండి లిస్టింగ్కి వెళ్ళిపోదాం మనం. లిస్టింగ్ వెళ్ళిపోతే అతను క్లబ్ అయిపోతారు మీరు. ఓకే సార్. అతనికి సి లాంగ్వేజ్ లేదు కాబట్టి కొంచెం కష్టమైంది నాకు. మీకు సి Okay. లాంగ్వేజ్ వల్ల నేను 2 రోజులు చెప్పాలి, 2-3 రోజులు పట్టింది అతనికి చెప్పడానికి. మీకు Okay. టకటక అయిపోయింది, ఒక రోజులో అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ సి లాంగ్వేజ్ వచ్చి అవును సార్, మొత్తం దానిలో ఉన్నాయి సార్. దాంట్లోనే ఉంటాయి మొత్తం. అవును సార్. కొంచెం లిస్ట్ నుంచి ఇక వేరైపోతుంది మొత్తం. అక్కడి నుంచి రేపు టైప్ కాస్టింగ్ కూడా వేరు ఉంటుంది మనకి. టైప్ సరే. కాస్టింగ్ చేద్దాం. ఓకే? సరే సార్. రైట్.